సో బాలకోటయ్య గారు మీరేం చెప్తారు? ఇద్దరు మాట్లాడింది విన్నారు కదా, ఎవరి తప్పులు వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఒకరి మీద ఒకరు మాట్లాడడం తప్ప వీళ్ళు ప్రజల గురించి ఆలోచించేది లేదు, కార్యకర్తల గురించి ఆలోచించేది లేదు అని అనిపిస్తుంది. సో ఆ విధంగా మాట్లాడుతున్నారు. సో మీరేం చెప్తారు? మమత గారు నమస్తే. నమస్తే అండి. మిత్రులందరికీ కూడా నమస్కారాలు. మమత గారు కొలికపూడి శ్రీనివాసరావు అనే అతను తెలుగుదేశం పార్టీ నాయకుడు. కొలికపూడి శ్రీనివాస్ అనే అతను తెలుగుదేశం పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే. ఆది నుంచి వివాదాస్పదుడు. అవును. అతను అపెండిసైటిస్ లాంటి 24 గంటల కడుపులు నొప్పి. అంటే దేహంలో గనక అపెండిసైటిస్ వస్తే ఎలా ఉంటుందో తెలుగుదేశం పార్టీ కూడా అపెండిసైటిస్ 24 గంటల కడుపు నొప్పి లాంటి. మరి అలాంటి నేతను ఎలా సెలెక్ట్ అది చేసుకున్నారు? ఆపరేషన్ చేసుకోకపోతే తెలుగుదేశం పార్టీ దేహానికే నష్టం. అపెండిసైటిస్ ని తీసేసి లేకపోతే, పరిష్కరించుకోలేకపోతే, ఆ కడుపు నొప్పి తగ్గించుకోలేకపోతే ఆ దేహానికే నష్టం. అవును. ఈ రాష్ట్రంలో ప్రజలకు వచ్చే నష్టం ఏం లేదు, వైసీపీకి వచ్చే నష్టం ఏం లేదు, టీడీపీకి వచ్చే నష్టం ఏం లేదు. నా దగ్గర అయితే కొలికపూడి బాధితులు నా దగ్గర కూడా ఉన్నారు. ఆయనకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు, ఆయన నుంచి నష్టపోయిన వాళ్ళు నా దగ్గర కూడా. ఒక మాట ఏంటంటే మేడం, ఇల్లు కాలిన తర్వాత ఆకులు పట్టినట్టుగా ఇప్పటికే చాలా కాలింది తిరువూరు. అవును, చాలా కాలిపోయిందండి. మమత గారు, నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఒక మహిళగా ఇద్దరు ఆడబిడ్డలు ఆత్మహత్య చేసుకున్నారంటే ఒక ఎమ్మెల్యే కారణంగా అర్థం ఏమిటి? వాళ్ళు చనిపోతే ఆ ప్రాణాలకు ఎవరు బాధ్యత పడతారు? అవును. ఒక దళిత కుర్రాడు కూడా ఆత్మహత్య చేసుకుని హాస్పిటల్ ఉంటే నేనే స్వయంగా వెళ్ళా. అంటే కాలాతీతం. మరి ఎందుకు టీడీపీ నాయకత్వం, టీడీపీ ప్రభుత్వం ఎందుకు దీని గురించి ముందు నుంచే ఎందుకు ఆరా తీయలేదు? ముందు నుంచే ఎందుకు చర్యలు తీసుకోలేదు? ముందు నుంచే ఎందుకు దీని మీద ఒక కమిటీ వేసి ఇప్పుడు వేసినట్టుగా ఇప్పుడు చర్యలు తీసుకుంటామనేసి అని చెప్పి సీరియస్ అయినట్టుగా ముందు నుండే ఎందుకు ఈ విధంగా మాట్లాడలేదు? మౌనం ఎందుకు పాటించిందంటారు? వేశారు మేడం, కమిటీ వేశారు, విచారణ చేశారు, 1-4 నాయకులు చెప్పారు, బాధ్యత పడ్డారు. ఆయన తీరైతే మారలా. విషయం ఏంటంటే తోక కుక్కను ఊపుతుంది. అవును. కుక్క తోకను ఊపుట్లా. ఈయన అల్టిమేటం విడుదల చేశాడు, 24 గంటలు రాజీనామా చేస్తానని. ఇంకొక 5-6 గంటలు ఉంది. మరి నేను అడిగేది ఏంటంటే, కొలికపూడి శ్రీనివాస్ ఇంక 5-6 గంటల్లో మాట మీద కట్టుబడి రాజీనామా చేయటం ఉత్తమం. చేస్తారంటారా? ఆయనకు నచ్చని పార్టీలో ఉంటుంది. దేనికి ఆయన నచ్చిందంటే రాజీనామా చేసేయటమే, లేదంటే చంద్రబాబు నాయుడు గారే తీసేయటం. నాకైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చర్య తీసుకుంటారని అయితే నేనైతే భావించటంలా. ఇదంతా ఏంటంటే సర్దుకుపోతా ఉంటుంటారు, ఏదో కమిటీలు వేస్తారు, సర్దుకుపోతుంటారు. కాకపోతే అంటే ఇప్పుడు ఈ విషయంలో గతంలో వైసీపీ ఎమ్మెల్యేలు అలా చేశారు, ఇలా చేశారు, అలా చేశారు, ఇలా చేశారు, 5 ఏళ్ళు అదే రాగం తీసాం మనం. మళ్ళీ వాళ్ళు బారుగా రాగం తీయాల్సిన అవసరం లేదు. మన రాగం ఏదో మనం తీసుకుంటే సరిపోతుంది. చాలా అసభ్యంగా ఉంటుంది. నాది కూడా పక్క నియోజకవర్గమే, నందిగామ. నాకు కొలికపూడి శ్రీనివాస్ తెలియనోడేం కాదు. కాకపోతే ఏంటంటే ఆయన ఆది నుంచి వివాదాస్పదుడు. అది అమరావతి మహిళలకు తెలుసు, నాకు బాగా తెలుసు. నేను ఆయనతో ఛాయ్ తాగినోడు కూడా కాదు. అవ్వటానికి ఇద్దరు సామాజిక వర్గం. బాలకోటయ్య గారు మాదిక సామాజిక వర్గం. నన్ను కూడా ఒకనొక డిబేట్ లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చబోతే మాలలో తుడుచుకుంటారు తప్ప పోరాడని నన్నే అన్నాడు. తోలు తీసా అదే డిబేట్ లో. అంటే తోటి సోదరభావం కలిగిన దళితుల్నే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ రోజు పోరాడుతుంటే మమ్మల్ని కించపరిచాడు. అంటే అంత అహంభావి. అటువంటి అహంభావి. ఇంకోటి ఏంటంటే మమత గారు, వీళ్ళు ఎమ్మెల్యే సీట్ల కోసం వచ్చినలే తప్ప ఆ పార్టీ విధానాలు తెలిసి వచ్చినది కాదండి. అసలు తెలుగుదేశం పార్టీ కష్టం ఏంటి, దాని చరిత్ర ఏంటండి, దాన్ని నమ్మి నిబద్ధతగా వచ్చిన వాళ్ళు కాదు. ఇప్పుడు సురేష్ నాయుడు గారు ఉన్నాడు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆయన పార్టీ కట్టుబడే ఉంటాడు. ఆయనకు నష్టం జరిగినా ఆయన కడుపులో, అది పార్టీ విధానం. ఏ పార్టీ అయినా సరే, జనసేన ఉంది లేదా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, ఆ పార్టీ కంకణబద్ధులైన నాయకుడు, కార్యకర్త. ఇప్పుడు రమేష్ ఉన్నాడు. రమేష్ గారితో మేము మాట్లాడుతున్నాం, మేము ముగ్గురు ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా, ఆయన తన పార్టీ బాధ్యతను మోస్తున్నాడు కదా, సమాధానం ఇస్తున్నాడు కదా వైసీపీ పార్టీ నుంచి. అంటే పార్టీ నిబద్ధత కట్టుబడినోడు. అది పదవుల కోసం, ఎమ్మెల్యే సీట్ల కోసం వచ్చిన తీరిది. కాబట్టి ఈ ఎపిసోడ్కి ఫుల్ స్టాప్ పెట్టకపోతే తెలుగుదేశం పార్టీకి నష్టం. తిరువూరు ఇప్పటికే కాలిపోయింది. నేను ఇంకో మాట కూడా చెప్తున్నా, స్టిల్ ఇప్పుడు తిరువూరులో ఎన్నికలు పెట్టండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది.
కాదు బాలకోటే గారు, ఏడాది ఇదంతా అయింది. తెలిసి కూడా ఇదంతా మరి ఎందుకు మళ్ళీ మళ్ళీ ఆయనకే ఎందుకు టికెట్ ఎందుకు ఇచ్చారంట? అంటే ఇవ్వటానికి ముందు తెలియదు మేడం. ఇది ఎలా ఉందంటే ఇప్పుడు చదువుకోకముందు ఒక మనిషి గురించి ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తారు కదా. ఇప్పుడు తప్పు లేదు. ఇప్పుడు పార్టీ ఏంటంటే అమరావతి ఉద్యమంలో మాలాంటి వాళ్ళం పాల్గొన్నాం, ఆయన పాల్గొన్నాడు. సరే వాళ్ళకి నచ్చాడు, ఇచ్చారు. ఇప్పుడు ఇలా చేస్తారని కాదు కదా, పిల్లగాడు సంఖ్యకి ఎక్కిన తర్వాత కదా అర్థమయ్యేది. ఒక మనిషి గురించి ముందే కానీ తెలుసుకోవాలి కదా. ఇంతమంది ఒక ఇంట్లో ఒక 5 ఉంటేనే, ఒక 4 ఉంటేనే చాలా ఇబ్బంది పడతా ఉంటారు, ఒక ఇంటి పెద్ద మనిషి సరిగ్గా లేకపోతే. సో ఒక మండలం మొత్తం, ఒక ఈ నియోజకవర్గానికి మొత్తం ఇబ్బంది పడే రకంగా ఉండే మనిషిని ఏ విధంగా సెలెక్ట్ చేశారు, ఆ మాత్రం కూడా తెలియకుండా ఏ విధంగా చేశారు అనేది నేను అడుగుతున్నా. కారణాలు ఏదైనా ఇప్పుడు సమస్య వచ్చిన తర్వాత పరిష్కరించుకోవటం మంచిది మేడం. లేకపోతే ఆ పార్టీకే నష్టం. ఇప్పుడు మన నాయుడు గారు చెప్పారు, సురేంద్ర నాయుడు గారు ఏం చెప్పారు, గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇలాంటి సంఘటన జరిగినప్పుడు చర్యలు తీసుకోలేదు అని అన్నారు. అవును, తీసుకోలేదు కాబట్టి నష్టపోయింది. అవును, తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఎమ్మెల్సీ అనంతబాబుని సస్పెండ్ చేస్తే బాలకోట ఇలాంటి ఉద్యోగం చేసేవాడు కాదు కదా. డాక్టర్ సుధాకర్ని ఇబ్బంది పెట్టిన పోలీసు వల్ల 4 సస్పెండ్ చేసిన, పోని ఓదార్చిన, ఆయన కుటుంబం దగ్గరికి ఏదైనా మంత్రిని పంపించిన అలాంటి నష్టం జరిగేది కాదు కదా. అలాగనే మరి ఇప్పుడు జరుగుతున్న నష్టానికి అది ఒక్క తిరువూరికే పరిమితం కాదు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అది ఒక వ్యాధి అయిపోయింది. ఇప్పుడు కొలికపూడి శ్రీనివాస్ని ఆదర్శంగా తీసుకొని ఎంతమంది ఎమ్మెల్యేలు బయటకు వస్తే పరిస్థితి, తెలుగుదేశం పార్టీ పరిస్థితి, నువ్వు చర్యలు తీసుకోవు, నువ్వు అపెండిసైటిస్ తగ్గించుకోవు. ఆయన కొలికపూడి కాస్త కెలుక్కుంటూ ఉన్నాడు, ఆయన గెలుక్కుంటున్నాడు, పార్టీని గెలుక్కుంటున్నాడు. పాపం అది కనీసం తిరువూరు ఎక్కడో కూడా కొలికపూడికి తెలియదు. అటువంటి వ్యక్తిని తిరువూరు తెచ్చి వాళ్ళు భుజాన్ని వేసుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గెలిపించారు. పైపచ్చ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, వెనుకబడిన ప్రాంతం, త్రాగునీరు ఉండదు, రోడ్డు ఉండదు, గిరిజనులు, ఎస్సీలు, అంటరానితనం ఉంటుంది, వివక్షత ఉంటుంది. ఒక అంబేద్కర్ ఫలాల సాక్షిగా, రిజర్వేషన్ ఫలాలు సాక్షిగా వచ్చిన అదృష్టాన్ని, ఆయనకు అదృష్టమే వచ్చింది నాకు తెలిసి. చాలా మంది ఆశించినా కూడా ఎమ్మెల్యే సీట్లు లాంటి రావు. ఆయనకు అదృష్టం తలుపు, ఆయనకి అదృష్టం వచ్చింది. ఆ అదృష్టాన్ని ఆయన దుర్వినియోగం చేసుకొని ఆఖరికి దళితులు ఇలా ప్రవర్తిస్తారని నగుబాటు జరిగే విధమైన పద్ధతి చేస్తున్నారు. సరే ఇప్పుడు ఇందాక సురేంద్ర నాయుడు గారు అన్నట్టుగా ఏదో త్రిసభ్య కమిటీని వేశారు. మరి దీనికైనా ఎప్పటికైనా ఏదైనా ఫుల్ స్టాప్ పెడతారని ఆశిస్తున్నాం. ఒకవేళ ఫుల్ స్టాప్ పెట్టకపోయినా అది ఆ పార్టీకి సంబంధించిన వ్యవహారం. వాళ్ళు పెట్టుకుంటారో పెట్టుకోరో, ఎంతవరకు కాల్చుకుంటారో అనేది చూడాలి మేడం.